శ్రీమాత్రే నమః. స్వరస్పందన యూట్యూబ్ ఛానల్కి, ఆధ్యాత్మిక ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. నారాయణీయం దశకం 5వ దశకంలో ఉన్నాము. మనం ఇప్పుడు 5వ దశకాన్ని ఈరోజు చెప్పుకుని రేపు 5వ దశకం యొక్క రివిజన్ చేసుకుందాం. ఈరోజు క్షుణ్ణంగా 5వ దశకం ఎలా చదవాలి, ఎక్కడ మార్క్ చేసుకోవాలి, ఏంటి అనేది చూద్దాం. శ్రీమన్నారాయణీయం దశకం 5 విరాట్ పురుషోత్పత్తి ప్రకార వర్ణన. ఇందులో ఆ విరాట్ స్వరూపం గురించి విరాట్ పురుషోత్పత్తి ప్రకార వర్ణన. శ్రీమాత్రే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. ఉమాకోమలహస్తాబ్జ సంభావితలలాటకం హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజం. శ్రీవట్రివేల్ మురుగన్కి హరోం హరా. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. శ్రీనాథ నారాయణ వాసుదేవ. మోక్షాబ్దిసార నర భాగవతాఖ్యమజ్ఞాహో నారాయణీయ నవనీత మహాగృహీత్వా మాయామయోఘ పరితప్త జనాయ మోదానో నారాయణ అవనిసురాయ నమోస్తు తస్మై. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద. మొదటి శ్లోకము దశకం 5 నారాయణీయం దశకం 5 మొదటి శ్లోకం ఏ విధంగా ఉంది? కొంచెం ముందు ఒకటి సెంటర్ లో పెట్టుకో ల్యాప్టాప్. కరెక్ట్ కరెక్ట్. కొంచెం బ్యాక్గ్రౌండ్ కనిపించడం పర్లేదు. ఇప్పుడు పర్ఫెక్ట్. ఓకే బాయ్. నో మృత్యుస్త్ వ్యక్త వ్యక్తమిదం వ్యక్తమిదం తత్రైస్మాకక్లాసత్మనా వ్యక్త వ్యక్తమిదం న కంచిత్ భవత్పక్షయే. వ్యక్త వ్యక్తమిదం న కంచిత్ వ్యక్త కాలః కర్మగుణాస్య హరిస్పంచ కార్యం చేస్తాను నేను. అదే ఇప్పుడు మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నాను. చూసుకో ఇంకా లైవ్. ఓకే. పంచమ దశకం విరాట్ పురుషోత్పత్తి వర్ణన. వ్యక్త వ్యక్తమిదం న కించిత్ భవత్ ప్రాకృత్పక్షయే. వ్యక్త వ్యక్తమిదం న కించిత్ భవత్ ప్రాకృతపక్షయే. మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం త్వయ్యాగతాయాం లయం. నో మృత్యుశ్చ తథాన్మృతం చ సమభూత్ నాహ్నో న రాత్రే స్థితిః. నాన్మో సమభూత్ నాన్మో న రాత్రే స్థితిః. తత్రైకస్త్వమశిష్యధాఖిల పరా ఆనందప్రకాశాత్మనా. వ్యక్త వ్యక్తమిదం న కించిత్ భవత్ ప్రాకృత్పక్షయే. మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం.
नो मृत्युश्च तथान्मृतं च समभूत् नाह्नो न रात्रिस्थितिः तत्रैकस्त्वमशिष्यधा किल परा आनन्दप्रकाशात्मना. వ్యక్తమిదం న కంచిత్. ఇవి కొంచెం ఒత్తులు అవి కొంచెం ఉన్నాయండి, ఇంకొకసారి యా యా నేను చెప్తారా క్లియర్గా ప్లీజ్? చెప్తాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్తాను. ఓకే. వ్యక్తావ్యక్తమిదం న కించిత్. అక్కడ మీరు స్పెల్లింగ్ రాసుకోవాలి. వ్యక్తావ్యక్తమిదం కామ న కించిత్ భవత్. భవత్ కించిత్ భవత్. ఓకే. ప్రాకృత్ ప్రాకృత పక్షయే. కించిత్ కామా పెట్టుకుని ప్రాకృత్ ప్రాకృత పక్షయే. వ్యక్త వ్యక్తమిదం న కించిత్ కించిద్ కించిత్ కించిత్ చేసుకుని భవత్ ప్రాకృత్ ప్రాకృత పక్షయే. అక్కడ విడగొట్టి రాసుకోవాలి. ఇప్పుడు క్లియర్ అయిందమ్మా? కించిత్ మేడం ఇక్కడ భవత్ అందుకని చెప్పాను మీకు, వినండి. వ్యక్తావ్యక్తమిదం కామ న కించిత్ ఓకే కామ భవత్ కామ ప్రాకృత్. ఇక్కడ తాలేదు, అందుకు నాకు డౌట్. నిమిషం ఉండండి. క్రాకృత అని ఉంది కదా అక్కడ. ప్రాకృత్ ప్రాకృత్ పక్షయే. రెండు ప్రాకృతులు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఏంటి? కించిత్ భవత్ ప్రాకృత్ ప్రకృత్ ప్రాకృత్ ప్రాకృత్ పక్షయే. ప్రాకృత్ పెట్టుకోవాలండి. ప్రాక్ దగ్గర ప్రాకృత్ ఒత్తు పెట్టుకోవాలి. తత్వ ఒక్క నిమిషం. కించిత్ భవత్ ప్రాకృత్ ప్రాకృత్ పక్షయే. రెండు ప్రావక్తులు ఉన్నాయి అక్కడ. వ్యక్త వ్యక్తమిదం న కించిత్. అక్కడ వరకు క్లియర్ అయింది కదా? భవత్ క్లియర్ అయింది కదా? రెండు ఒత్తులు ఉన్నాయి చూడండి, రెండు పాలు ఉన్నాయి అక్కడ. ప్రాకృత్ ప్రాకృత పక్షయే. ఓకే. ప్రాకృత్ ప్రాకృత పక్షయే. ఓకే. న కించిద్ భవత్ ప్రాకృత్ ప్రాకృత పక్షయే. అంటే మేము తా యాడ్ చేసుకోమంటారు? యా చేసుకోవాలండి. భవత్ ప్రాకృత్ ప్రాకృత పక్షయే. వ్యక్త వ్యక్తమిదం. ఒక్కసారి నేను కెమెరాలో చూపిస్తా, మీకు ఏమైనా కనబడుతుందేమో అని. కనిపించదు. అదే ఇక్కడ మీరు ల్యాప్టాప్ లో కూర్చుంటే మీకు క్లియర్ గా ఉంటుంది. ఓకేనండి. దీంట్లో బానే ఉందిలేండి. వ్యక్త వ్యక్తమిదం న కించిత్ భవత్ ప్రాకృత్ ప్రాకృత పక్షయే మాయాయాం. ఈ దశకంలో రాగం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూసారా? సాంద్రానంద అది వేరేస్తుంది. అది వ్యక్త వ్యక్తమిదం న కించిత్ భవత్ ప్రాకృత్ ప్రాకృత పక్షయే మాయాయాం 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 కామ గుణసామ్య రుద్ధ వికృతౌ. గుణసామ్య కామ పెట్టుకుని రుద్ధ వికృతౌ త్వయ్యా గతాయాం లయం. నో మృత్యుశ్చ నో మృత్యుశ్చ తథాన్ తథాన్ మృతం చ తథాన్ మృతం చ. తథాన్ అన్న పెట్టుకోండి అక్కడ. తథాన్ తదామృతం అని ఉంది కదా. తథాన్ మృతం చ సమభూత్ 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 నాహ్నో న రాత్రే స్థితిః. నాహ్నో నాన్మో సమభూత్ నాహ్నో నాన్మో అని పెట్టుకుంటే సమభూత్ అని విడగొట్టుకుని
నాన్మో న రాత్రే స్థితిః నో మృత్యుశ్చ తథాన్మృతంచ సమభూత్ నాన్మో న రాత్రే స్థితిః తత్రైకస్త్వమ శిష్యధాకిల శిష్యధాహ పెట్టుకుని అఖిల అని రాసుకుని పరా ఆనంద ప్రకాశాత్మన తత్రైకస్త్వమ శిష్యధాహ అఖిల శిష్యధా అని పెట్టుకుని అఖిల పరా పెట్టుకుని ఆనంద ప్రకాశాత్మన తత్రైకస్త్వమ శిష్యధా అఖిల పరా ఆనంద ప్రకాశాత్మన. క్లియర్ అయిందా? ఓకే, క్లియర్ అయిందమ్మా. ఒకసారి చెప్పండి. తత్రైకస్త్వమ ఒక వర్డ్ అది, అంటే కస్త్వ అని ఒక పెట్టుకుని కస్త్వమ అని పెట్టుకుని శిష్యధాహ అని ఒక పెట్టుకుని ఆ విసర్గలోని అఖిల అని ఇంకొకటి పెట్టుకుని పరా ఆనంద ప్రకాశాత్మ. అది ఇప్పుడు మనం ఈ మొదటి శ్లోకం క్లియర్ చేసుకుందాం. వ్యక్తమిదం న కించిద్ భవత్ ప్రాకృత పక్షయే. ఇక్కడ మనకు కల్పిస్తారు, కానీ అన్ని ఒత్తులు పలకాలని మనం విడగొట్టుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ కల్పించారు కదా. భవత్ ప్రాకృత పక్షయే వ్యక్తమిదం న కించిత్ భవత్ ప్రాకృత పక్షయే మాయాయాం గుణసామ్య రుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తథాన్మృతంచ ఒక వర్డ్ అది, తథాన్మృతంచ సమభూత్ నాన్మో న రాత్రేః స్థితిః. సమభూత్ నాన్మో న రాత్రేః స్థితిః. తత్రైకస్త్వమ శిష్యధాహ అఖిల పరా ఆనంద ప్రకాశాత్మన వ్యక్తమిదం న కించిత్ భవత్ ప్రాకృత. ఒక చిన్న మాట ఇక్కడ, శిష్యధా దగ్గర విసర్గలు అహా అనడమేనా? అఖిల అన్నప్పుడు ఇక్కడ విషధా అఖిల. ఇప్పుడు ఈ విసర్గలోని మనం అఖిల దాన్ని పరానంద ప్రకాశాత్మన ఉన్నదాన్ని మనం మన సులభమైన రీతిలో విడగొట్టుకుని చదువుతున్నాం అనమాట. తత్రైకస్త్వమ శిష్యధా అఖిల ఆనంద ప్రకాశాత్మన. ఓకే. వ్యక్తమిదం న కించిత్ భవత్ ప్రాకృత్పక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తథాన్మృతంచ సమభూత్ నాన్మో న రాత్రే స్థితిః.
तत्रैकस्त्वम शिष्यधा अखिल परा आनंद शिष्यदाखिल परा काम आनंद प्रकाशात्मना బ్రహ్మ ప్రళయ సమయంలో అంటే ప్రారంభ సమయంలో ఈ సృష్టిలో ఏమీ లేదుట. గడ్డి లేదా అణుమాత్ర పదార్థం కూడా లేదుట. నీ మాయతో జగత్తును సృష్టించే శక్తి చైతన్య స్థితిలో మధ్యస్థమై సత్వ రజస్తమో గుణాల పూర్వస్థితి యొక్క సరితూకానితో నీ యందు అద్యవహించును. ఆ సమయంలో మృత్యువు లేదుట, చావు లేని స్థితి లేదు, రాత్రి లేదు, పగలు లేదు, కేవలం శ్రేష్టమైన ఆనంద ప్రకాశంతో నీ బ్రహ్మస్వరూపం మాత్రమే నిలిచి ఉన్నది. నో మృత్యుశ్చ తదాన్మృతంచ సమభూత్ నాహ్నో న రాత్రే స్థితి తత్రైకస్త్వమ శిష్యధా కిల పర ఆనంద ప్రకాశాత్మన. బ్రహ్మస్వరూపం మాత్రమే ఆనంద ప్రకాశంతో నిలిచి ఉందిట. అది అర్థం ఇక్కడ. అమ్మ ఒకటి క్లియర్ అయిపోయింది కదా, ఒకటి శ్లోకం మీనింగ్ ఒక్కసారి చెప్తారా ప్లీజ్? మీనింగ్ మా ఓకే ఓకే. ఆయన ఆ బ్రహ్మ ప్రళయ సమయంలో ప్రారంభ సమయంలో సృష్టిలో ఏమీ లేదుట, గడ్డి అణుమాత్రం కూడా లేదుట. నీ మాయతో జగత్తును సృష్టించే శక్తి చైతన్య స్థితిలో మధ్యస్థమై సత్వరజస్తమో గుణాల పూర్వస్థితి యొక్క సమతూకానితో నీ యందు ఆద్యవహించును. ఆ సమయంలో ఇక్కడ రాశారు చూడండి, ఆ సమయంలో మృత్యువు లేదు, చావు లేదు, రాత్రి లేదు, పగలు లేదుట. కేవలం శ్రేష్టమైన ఆనంద ప్రకాశంతో ఆ బ్రహ్మస్వరూపం మాత్రమే నిలిచి ఉందిట. నో మృత్యుస్తు. అక్కడ ఏంటి మనకి ఇప్పుడు ఈ జగత్తులో ఇవే మనం ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటి, రజస్తమో గుణాలు, సత్వగుణం, రజస్తమో గుణాలు, కోపాలు, తాపాలు ఇవన్నీతో కూడిన ఈ యుగం కదా. సమయంలో అప్పుడేంటి ఆ స్థితి, ఎలాంటి స్థితి, భగవంతుడు ఉన్నప్పుడు ఆయన ఒక్కళ్ళేట. ఎలా ఈ బ్రహ్మరూపం ఆనంద ప్రకాశంతో నీ బ్రహ్మరూపం మాత్రమే నిలిచి ఉన్నది. వ్యక్తమిదం న కించిత్ భవత్ ప్రాకృతపక్షయే మాయాయాం గుణసామ్య రుద్ధ వికృతౌ త్వయాగతాయాం లయం. నో మృత్యుశ్చ తథాన్మృతంచ సమభూత్ నాన్మో న రాత్రే స్థితిః తత్రైకస్త్వమ శిష్యధా అఖిల ఆనంద శిష్యధా అఖిల అని చదవచ్చు. ఆనంద ప్రకాశాత్మన. రెండవ శ్లోకం. కాలః కర్మ గుణాశ్చ జీవనివహ అనొచ్చు. నివహ అంటే విసర్గ పెట్టుకోండి. నివహ విశ్వంచ కార్యం విభో. కాలః కర్మ గుణాశ్చ జీవ నివహ విశ్వంచ కార్యం విభో. కాలః కర్మ గుణాశ్చ జీవ నివహ విశ్వంచ కార్యం విభో. చిల్లీలారతిమేయుషి
त्वयि तथा निर्लीनतामाययुः चिल्लीलारतिमेयुषि त्वयि तथा निर्लीनतामायुयुः तेषां नैव वदन्त्य सत्वं मयि भोः तेषां नैव वदन्त्य सत्वमयि भो వదంత్య దగ్గర కామ పెట్టుకోవాలి. తేషాం నైవ వదంత్య అప్పుడు మనం చదువుకునేందుకు బాగుంటుంది. వదంత్య దగ్గర కామ పెట్టుకుంటే సత్వమయి భోః శక్త్యాత్మనా తిష్టతాం నో చేత్ కిం గగనప్రసూన సదృశ్యాం భూయో భవేత్ సంభవః కాలః కర్మ గుణాశ్చ జీవనివః విశ్వంచ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తథా నిర్లీనతామాయుయుః తేషాం నైవ వదంత్య సత్వమయి భోః శక్త్యాత్మనా తిష్టతాం నో చేత్ కిం గగనప్రసూన సదృశ్యాం భూయో భవేత్ సంభవః. ప్రభు, ఆ ప్రాకృత ప్రళయంలో నువ్వు స్వరూప జ్ఞాన విలసంలో ఉండగా కాలం కర్మము జీవన సముదాయమంతా నీలో లీనమగుచున్నది. అంత మాత్రాన అవి లేవని రాదు. అవి నీలో శక్తి రూపంలో ఉన్నవి. అవి గగన కుసుమాలే అయితే మరలా సృష్టిలో ఎలా సంభవిస్తవి? జీవుల అదృష్ట రూపమైనది. ఇక్కడ ప్రాకృత ప్రళయంలో నీవు సర్వజ్ఞాన విలసంలో ఉండగా కాలము కర్మము జీవన సముదాయమంతా నీలో లీనమగుచున్నది. అంత మాత్రాన అవి లేవని కాదుట. నీలో శక్తి రూపంలో ఉన్నవి. అవి గగన కుసుమాలే అయితే మరలా సృష్టిలో ఎలా సంభవిస్తాయి అని. ఇవి కాలము కర్మము ఇవన్నీ అన్నమాట, ఆయన సృష్టించినవే. కాలః కర్మ గుణాశ్చ జీవనివః విశ్వంచ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తథా నిర్లీనమాయాయుయుః తేషాం నైవ వదంత్య సత్వమయి భోః శక్త్యాత్మనా తిష్టతాం నో చేత్ కిం గగనప్రసూన సదృశ్యాం భూయో భవేత్ సంభవః. 3వ శ్లోకం. ఏవం చ ద్విపరార్థకాల విగత. మేడం ఒక్క నిమిషం. రెండో లైన్ లో నిర్లీన మాయాయుః. ఒక్క నిమిషం. అక్కడ నిర్లీనత అని ఉన్నది. ఒక్క నిమిషం. రెండవ శ్లోకంలోనా? రెండో దానిలో సెకండ్ లైన్ లాస్ట్ లో. ఓకే. నిర్లీనతామాయుయుః. నిర్లీనతామాయుయుః. మూడవది ఏవం చ
ద్విపరార్ధకాలవిగత ఏవం చ ద్విపరార్ధకాలవిగత వీక్షాం శుశ్రూక్షాత్మికాం వీక్షాం విగత దగ్గర కామా పెట్టుకుని వీక్షాం దగ్గర కామా పెట్టుకుంటే శుశ్రూక్షాత్మికాం ఏవం చ ద్విపరార్ధకాలవిగత వీక్షాం శుశ్రూక్షాత్మికాం శుశ్రూక్షాత్మికాం విభ్రాణి విభ్రాణి త్వయి చక్షుభే త్రిభువని త్రిభువని భావాయ మాయా స్వయం త్రిభువని భావాయ మాయా స్వయం ఏవం చ ద్విపరార్ధకాలవిగత వీక్షాం శుశ్రూక్షాత్మికాం బిభ్రాణి అని ఉంది కదా, దాన్ని ఈ పుస్తకంలో విభ్రాణి ఉంది. ఓకే, విభ్రాణి త్వయి చక్షుభే త్రిభువని చక్షుభే త్రిభువని భావాయ అమ్మ మీరు మ్యూట్లో ఉండండి. భావాయ మాయా స్వయం భావాయ మాయా స్వయం మాయాతాహ ఖలు అక్కడ గామ పెట్టుకోవాలి. మాయాతః ఖలు మాయాతః ఖలు మాయాతః ఖలు కాలశక్తిరఖిల దృష్టం స్వభావోపి చ కాలశక్తిరఖిల దృష్ట్వం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్వికాస్య విదదః అక్కడ మనం ఇక్కడ విదదః తస్యాస్య హాయక్రియాం విదదః తస్యాస్య హాయక్రియాం అని వస్తుంది ఇక్కడ. ప్రాదుర్భూయ గుణాన్వికాస్య విదదః అని రాసుకోండి. అక్కడ విదుధు ఉంది కదా, దాన్ని మనం విడగొట్టుకుంటున్నాం కాబట్టి విదదః తస్యాస్య హాయక్రియాం. ఓకే, ప్రాదుర్భూయ గుణాన్వికాస్య విదదః తస్యాస్య హాయక్రియాం. ఇక్కడ ఇంకొకసారి చదువుతాను. ఏవం చ ద్విపరార్ధకాలవిగత వీక్షాం శుశ్రూక్షాత్మికాం విభ్రాణి త్వయి చక్షుభే త్రిభువని భావాయ మాయా స్వయం మాయాతః ఖలు కాలశక్తిరఖిల దృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్వికాస్య విదదః తస్యాః హాయక్రియం తస్యాస్య హాయక్రియాం. ఆయన సృష్టి చేసినప్పుడు 3 లోకాలు ఏర్పడతాయి. తదుపరి కాలశక్తి స్వభావం, అదృష్టం, గుణత్రయ వికాసం. 3 లోకాలు ఏర్పడడంలో మాయకు సహాయం పడుతవి.
త్రిపరార్థ కాలాలు ప్రళయావసాన సమయంలో ఆ సమయం గడిచిన పిమ్మటట నువ్వు మరల సృష్టి చేయగోరి మాయా ప్రేరణ రూపమైన ఇదంతా ఏంటంటే ఆయన విరాట్ పురుషోత్పత్తి ప్రకార వర్ణన, ఆయన విరాట్ రూపం గురించి అదృష్ట గణత్రయ వికాసం 3 లోకాలు ఏర్పడడంలో మాయకు సహాయం పడుతున్నది అని అన్నమాట. ఏవం చ ద్విపరార్ధకాల విగతాం వీక్షాం సుసృక్షాత్మికాం విభ్రాణి త్వయి చక్షుభే త్రిభువని భావాయ మాయా స్వయం మాయాతః ఖలు కాలశక్తిరఖిలా దృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదదః తస్యాస్య హాయాక్రియం. 4వ శ్లోకం. మాయా సన్నిహితోన్ ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్ మాయా సన్నిహితోన్ ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్. మాయా సన్నిహితోన్ ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్ భేదైస్తాం ప్రతిబింబతో వివిసివాన్ జీవోపి నైవాపరః. భేదైస్తాం ప్రతిబింబతో అక్కడ కామా పెట్టుకుని వివిసివాన్ జీవోపి నైవాపరః. కాలాదిప్రతిబోధితాధభవత సంచోదితాచా స్వయం మాయా సాఖలు బుద్ధితత్వ మాయా సాఖలు అక్కడ వరకు ఒకటి బుద్ధితత్వ మసృజ కామ పెట్టుకుని ద్యోసౌ మహానోత్యతే. మాయా సాఖలు బుద్ధితత్వ మసృజ అక్కడ ఒక కామ పెట్టుకుంటే ద్యోసౌ మహానుత్యతే. మాయా సాఖలు బుద్ధితత్వ మసృజ్య ద్యోసౌ మహానుత్యుతే. నువ్వు మాయకు సన్నిహితుడవైన మాయతో సంబంధం లేని స్వరూపంతో మాయా సన్నిహితోన్ ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్ భేదైస్తాం ప్రతిబింబతో వివిసివాన్ జీవోపి నైవాపరః. కాలాదిప్రతిబోధితాధభవత సంచోదితాచా స్వయం మాయా సాఖలు బుద్ధితత్వ మసృజ ద్యోసౌ మహానుత్యతే. ఐదవది తత్రాసౌ త్రిగుణాత్మకోపి చ మహాన్ అంటే చాలా త్రిగుణాత్మకోపి చ మహాన్ సత్వప్రధాన స్వయం. తత్రాసౌ త్రిగుణాత్మకోపి చ మహాన్
కామ సత్వప్రధానస్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమి త్యుద్బోధ నిష్పాదకః తత్రాసౌ త్రిగుణాత్మకోऽపి చ మహాన్ సత్వప్రధానస్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమి త్యుద్బోధ నిష్పాదకః చక్రేస్మిన్ సవికల్పబోధకమహం తత్వం మహం దగ్గర కామ పెట్టుకుని తత్వం మహాన్ కల్వసౌ అని కూడా చదవచ్చు. మహాన్ కల్వసౌ అలాగే చదవాలి. ఇక్కడ కూడా నా అవుతుంది. చక్రేస్మిన్ మహం దగ్గర కామ పెట్టుకోవాలి. సవికల్పబోధకమహం తత్వం మహాన్ కల్వసౌ చక్రేస్మిన్ సవికల్పబోధకమహం తత్వం మహాకల్వసౌ సంపుష్టం త్రిగుణైస్తమోన్ కామ పెట్టుకోండి. మోన్ తిబహుళం విష్ణో భవేత్ ప్రేరణాత్ సంపుష్టం త్రిగుణైస్తమోన్ తిబహుళం విష్ణో భవేత్ ప్రేరణాత్. సంపుష్టం త్రిగుణైస్తమోన్ త్రిబహుళం తిబహుళం విష్ణో భవేత్ ప్రేరణాత్. సంవృష్టం త్రిగుణైస్తమోన్ తిబహుళం విష్ణో భవేత్ ప్రేరణాత్. తత్రాసౌ త్రిగుణాత్మకోऽపి చ మహాన్ సత్వప్రధానः స్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమి ద్యోద్బోధ నిష్పాదకం నిర్వికల్పమహమి త్యుద్బోధ నిష్పాదకః చక్రేస్మిన్ సవికల్పబోధకమహన్ తత్వం మహాన్ కల్వసౌ. సంపృష్టం త్రిగుణైస్తమోన్ తిబహుళం విష్ణో భవేత్ ప్రేరణాత్. అమ్మ 5 ఓకేనా? 5వ శ్లోకం. తత్రాసౌ ఒకసారి చదవనా? చదవండి. ఓకే. తత్రాసౌ త్రిగుణాత్మకోऽపి చ మహాన్ సత్వప్రధానः స్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమి త్యుద్బోధ నిష్పాదకः చక్రేస్మిన్ సవికల్పబోధకమహం
तत्त्वं महाकल्वसौ सम्पुष्टं त्रिगुणैस्तमोऽन्तिबहुलं विष्णो भवेत् प्रेरणात्। ఇప్పుడు మనం 6వ శ్లోకంలో ఉన్నాం. సోహం చ త్రిగుణక్రమాత్. ఇక్కడ మనం కొద్దిగా చక్కగా విడగొట్టుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ ఏమనుంది? సోహం చ త్రిగుణక్రమాత్. సోహం చ త్రిగుణక్రమాత్ కామ త్రివిధాన్ అని రాసుకోండి. త్రివిధాన్ ఆసాద్య వైకారికో. త్రివిధాన్ సోహంచ త్రిగుణక్రమాన్ త్రివిధాన్ ఆసాద్య వైకారికో. సోహం చ త్రిగుణక్రమాత్ త్రివిధాన్ ఆసాద్య వైకారికో. ఆ కో దగ్గర ఏం చేయాలంటే మీరు 3 చుక్కలు పెట్టుకోండి, అంటే ఆ రాగం ఉందని తెలుస్తుంది మీకు. 3 సోహంచ త్రిగుణక్రమాత్ త్రివిధాన్ ఆసాద్య వైకారికో. త్రివిధత అని ఉంది ఇక్కడ, త్రివిధాన్ అని రాసుకోండి. త్రివిధాన్ సోహంచ త్రిగుణక్రమాత్ త్రివిధాన్ ఆసాద్య వైకారికో. ఓకే. భూయస్తైజ, సెకండ్ లైన్. భూయస్తైజ సతామ స్తౌతి భవన్. సౌతి భవన్ అని రాసుకోండి. ఇక్కడ ఏమనుంది? సౌవితి అని ఉంది, స్తౌతి భవన్ అని రాసుకోండి. భూయస్తైజ కామ పెట్టుకుంటే సతామ సావితి అని ఉంది కదా, అక్కడ ఏం రాసుకోవాలి? సత అని కామ పెట్టుకుంటే మసౌతి భవన్ అవుతుంది. అప్పుడు మసౌతి భవన్ అని రాసుకోవాలి. మసౌతి భవన్. మసావితి భవన్ అని ఉంది కదా, అక్కడ మసాతి భవన్ అవుతుంది. మసౌతి రాసుకోవచ్చు. మసాతి భవన్ అధ్యేన సత్వాత్మన. భూయస్తైజ కామ సతామ సౌతి భవన్. అదొకటే వర్డ్. సతామ సాతి భవన్ భూయస్తైజ సతామ సాతి భవన్ అధ్యేన సత్వాత్మన దేవానింద్రియమానినో కృత మానినోన్ కృత. దేవానింద్రియమానినోన్ కృత దగ్గర కామ పెట్టుకోవాలి. కామ పెట్టుకుంటే
త్రిశవాతార్కపాశ్వస్వినో దేవానింద్రియమానినోన్కృత దిశావాతార్కపాశాస్వినో వహ్నీంద్రాత్యుత మిత్రకాన్ విధువిధి శ్రీరుద్ర శారీరకాన్ సాతిభవన్. ఇక్కడ సాతిభవన్ అద్యేన సత్వాత్మన రెండవ లైన్లో దేవానింద్రియయానినో కృత యాని మానినో దేవానింద్రియమానినో కృత దిశావాతార్కపాశాస్వినో వహ్నీంద్రాత్యుత మిత్రకా విధువిధి శ్రీరుద్ర శారీరకా. సోహం చ త్రిగుణక్రమాత్ త్రివివిధాన్ ఆసాద్య వైకారికో భూయస్తైజ సతామసాతిభవన్ అధ్యేన సత్వాత్మన దేవానింద్రియమానినోన్కృత దిశావాతార్కపాశాస్వినో వహ్నీంద్రాత్యుత మిత్రకాన్ విధువిధి శ్రీరుద్ర శారీరకాన్. సోహం చ త్రిగుణక్రమాత్ త్రివివిధాన్ ఆసాద్య వైకారికో భూయస్తైజసమా ఇక్కడేముంది సతామసాతిభవన్ అద్యేన సత్వాత్మన. ఇక్కడ సౌతి అని కూడా రాసుకోమన్నారు కానీ బుక్స్లో సాతిభవన్ సావితి అని ఉంది కదా, వి తీసేయండి. సాతిభవన్ అద్యేన సత్వాత్మన దేవానింద్రియమానినోన్కృత దిశావాతార్కపాశాస్వినో వహ్నీంద్రాచ్యుత మిత్రకాన్ విధువిధి శ్రీరుద్ర శారీరకాన్. ఆరవది అయిపోయింది. 7వ శ్లోకం ఇప్పుడు. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం, 6th దానికి మీనింగ్ ఒక మాట చెప్తే బాగుంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం. ఆ అహంకారం త్రిగుణాలచే త్రివిధాలైనది. సత్వప్రధానమైన వైకారిక అహంకారంచే ఇంద్రియాధిష్టాన దేవతలు జనించారు. వీరు 5 జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు. జీవుడు అగ్ని, ఇంద్ర, ఉపేంద్ర, మిత్ర, ప్రజాపతులచే ప్రేరేపితుడై వచనాదానములు మొదలైన పనులు చేస్తాడు. చంద్రుడు, బ్రహ్మ, శ్రీరుద్ర క్షేత్రజ్ఞులు వరుసగా మనస్సు, బుద్ధి, అహంకార, చిత్తములనే వాటికి అధిదేవతలుట. వారి ప్రేరణచే జీవుడు సంకల్ప నిశ్చయ శరీరాభిమాన ధారణాలను పొందుతాడుట. జీవుడు అగ్ని, ఇంద్ర, ఉపేంద్ర, మిత్ర, ప్రజాపతులచే ప్రేరితుడై వచనాదానములు మొదలైన పనులు చేస్తాడు. చంద్రుడు, ఈ బ్రహ్మ, శ్రీరుద్ర క్షేత్రజ్ఞులు వరుసగా మనస్సును, బుద్ధి, అహంకార, చిత్తములనే వాటికి అధిదేవతలుట. వాళ్ళు వారి ప్రేరణచే జీవుడు సంకల్ప నిశ్చయ శరీరాభిమాన ధరణాలను పొందుతాడు. ఈ అహంకారం త్రిగుణాలచే త్రివిధాలైనది. సత్వప్రధానమైన వైకారిక అహంకారంచే ఇంద్రియాధిష్టాన దేవతలు జనించారు. 5 జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలుట. అంటే వీళ్ళందరూ విరాట్ స్వరూపంలో ఉన్నారని చెప్తున్నారు. అది అంతా. థ్యాంక్ యూ మ్యామ్. అది సోహం చ త్రిగుణక్రమాత్
त्रिविधान् आसाद्य वैकारिको भूयस्तैज सतामसौति भवन् अद्येन सत्त्वात्मना देवानिन्द्रियमानिनोऽन्कृत दिशा वातार्कपाशस्विनो वहिनीन्द्रात्युत मित्रकान् विदुविधि श्रीरुद्र శారీరక. ఇక్కడ 7వ శ్లోకం. భూమన్మానస బుద్ధ, అక్కడ గమ పెట్టుకోవాలి, బుద్ధ్యహంకారాకృతి ఇలా. బుద్ధ్యహంకార బాగుంది. కానీ మానస బుద్ధ్యహంకృతి మిల చిత్తాఖ్య వృత్తాన్విత బుద్ధ్యహంకృతి మిల భూమన్మానస బుద్ధ్యహంకృతి మిల బుద్ధ అని హ్యంకృతి మిల బాగుండదు. కానీ మనప్పుడు ఏం చెప్తారంటే ఇట్లా విడగొట్టే ఇస్తున్నారు. భూమన్మానస బుద్ధ్యహంకృతిమిలా, అక్కడ కామా పెట్టుకోండి. చిత్తాఖ్య వృత్తాన్వితం, చిత్తాఖ్య కామా పెట్టుకుంటే వృత్తాన్వితం వృత్యన్వితం భూమన్మానస బుద్ధ్యహంకృతిమిలా కామ చిత్తాఖ్య వృత్యన్వితం, చిత్తాఖ్య దగ్గర కామ పెట్టుకుని వృత్యన్వితం. బుద్ధ అని చిన్న పాదిచ్చి అంకృతి బుద్ధహింకృతి మిలా చిత్తఖ్య వృత్యన్వితం తచ్చాంతఃకరణం విభో తచ్చాంతఃకరణం విభో కమ తవ బలాత్ సత్వాంశ ఏవా సృజత్. బలాత్ కామా పెట్టుకుని సత్వంశ ఏవా సృజత్. భూమన్మానస బుద్ధ అంకృతిమిల చిత్తాఖ్య వృత్యన్వితం తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవా సృజత్. జాతాస్తైజసతో కమ దశేంద్రియ గుణః కామ పెట్టుకుని తత్తామ సాంస్యాత్ పునః తత్తామ, అక్కడ గుణః పెట్టుకుంటే అక్కడ ఇంకొక తా వస్తుంది. తత్తామ సాంస్యాత్ పునః, అక్కడ విసర్గ పెట్టుకోండి. పునః జాతాస్తైజసతో కామ దశేంద్రియ గుణః కామ తత్తామ సాంస్యాత్ పునః తన్మాత్రం నభసో దగ్గర కామ పెట్టుకోండి. తన్మాత్రం నభసో మరుత్పురపతి శబ్దోజ నిత్వద్బలాత్ భూమన్మానస బుద్ధ్యహంకృతిమిలా భూమన్మానస బుద్ధ్యహంకృతిమిలా చిత్తాఖ్య వృత్యన్వితం తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవా సృజన్. జాతాస్తైజసతో దశేంద్రియ గుణః జాతాస్తైజసతో దశేంద్రియ గుణః
తత్తామ సాంస్యాత్ పునః సాం తా తా ఇక్కడ ఏముంది గుణః తత్ 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 మా తత్ మశాంసాత్ పునః అంటే ఈ సాయం వచ్చి మేడం పునఃలో విసర్గ కింద మారిపోతుంది యా అది. త్రిగు దశేంద్రియ గుణః తత్మ శాం శాం శాంసాత్ పునః శాంసాత్ పునః 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 అని చదవాలి. పునః తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దోజ విద్వద్బలాత్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇక్కడ 7 వరకే చెప్పుకుందాం ఇవాళ. ఇంకొకసారి పైనుంచి చదువుకుందాం ఇవి, ఎందుకంటే కొంచెం పెద్ద శ్లోకాలు కాబట్టి కొంతవరకు మనం మళ్ళీ రేపు కూడా మిగిలినవి పూర్తి చేసుకుందాం. ఓ దేవా నీ ప్రేరణచే సాత్విక అహంకారం మనోబుద్ధి అహంకారాలతో కూడిన చిత్తమనే వృత్తితో కూడినదై సత్వప్రధానమైన అంతఃకరణాన్ని సృష్టించింది. తైజసమైన రాజసహంకారం అంటే రాజసహంకారం జ్ఞానేంద్రియ కర్మేంద్రియ గుణాన్ని పుట్టించింది. తామసాంశం వలన ఆకాశ తన్మాత్రమైన శబ్దం ఉద్భవించింది. ఇదంతా మనకు అర్థం అవ్వదని చదువుకుంటూ హై లెవెల్ ఫిలాసఫీ అంతా. ఫిలాసఫీ. భూమన్మానస బుద్ధ్యహంకృతిమిలా చిత్తాఖ్య వృత్యన్వితం తత్యాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవాసృజన్ జాతాస్తైజసతో దశేంద్రియగుణః తత్తామ సాంస్యాత్ పునః తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దోజ నిత్వద్బలాత్. ఒక్కసారి 1 నుంచి 7 వరకు చదువుకుందాం. 7 వరకు పూర్తయింది కదా. విరాట్ దశకం 5 విరాట్ పురుషోత్పత్తి ప్రకార వర్ణన. వ్యక్తమిదం న కించిత్ భవత్ ప్రాకృతపక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం. నో మృత్యుశ్చ తథాన్మృతంచ సమభూత్ నాన్మో న రాత్రి స్థితిః. నో మృత్యుశ్చ తదామృచ సమభూత్ నాన్మో న రాత్రి స్థితిః. తత్రైకస్వమశిష్యధా కిల పరా ఆనంద ప్రకాశాత్మనా. కాలః కర్మ గుణాస్స జీవ నివహ విశ్వంచ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తథా నిర్లీన తామాయుయుః. తేషాం నైవ వదంత్యసత్వమయి భోః శక్యాత్మనా తిష్టతాం. నో చేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః. మూడవ శ్లోకం. ఏవంచ విపరార్థకాల విగత వీక్షాం శుశ్రూక్షాత్మికాం విభ్రాణే త్వయి చక్షుభే త్రిభువనీ భావాయ మాయా స్వయం. మాయాతః ఖలు కాల శక్తిరఖిలా మాయాతః ఖలు కాలశక్తిరఖిలా దృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ
గుణాన్ వికాస్య విదదః తస్యాస్య క్రియాం. మాయా సన్నిహితోన్ ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్ భేదైస్తాం ప్రతిబింబతో వివిసివాన్ జీవోపి నైవాపరః. కాలాదిప్రతిబోధితాధ భవతా సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్వమసృజ ద్యోసౌ మహాన్యుత్యతే. తత్రాసౌ త్రిగుణాత్మకోऽపి చ మహాన్ సత్వప్రధానస్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమి. జీవేస్మిన్ ఖలు అక్కడ కామ పెట్టుకో. జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమి త్యుద్బోధ నిష్పాదకః. చక్రేస్మిన్ సవికల్పబోధకమహం తత్వం మహాకల్వసౌ. సంవృష్టం అని ఉంది అక్కడ. సంపుష్టం త్రిగుణైస్తమోన్ తి బహుళం విష్ణు భవేత్ ప్రేరణాత్. సోహం చ త్రిగుణక్రమాత్ త్రివిధాన్ ఆసాద్య వైకారికో భూయస్తైజసతామ సౌతి భవన్ అద్యేన సత్వాత్మనా. భూయస్తైజసతామ సౌతి భవన్ అద్యేన సత్వాత్మనా. దేవానింద్రియమానినో కృత దిశావాతార్క పాశాస్వినో వహ్నీంద్రాచ్యుత మిత్రకాన్ విధి శ్రీరుద్ర శారీరకాన్. భూమన్మానస బుద్ధ్యహంకృతిమిలా చిత్తాఖ్య వృత్తన్వితా తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంస ఏవాసృజన్. జాతాస్తైజసతో దశేంద్రియగుణః తత్తామ సాంస్యాత్ పునః తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దోజ నిత్వద్బలాత్. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద. ఇది ఈ రాగంలోనే ట్రై చేయండి అమ్మా. ఇది దీంట్లో మళ్ళీ అప్లోడ్ చేస్తా కదా, ఒక్కసారి మళ్ళీ చూసుకుంటూ రేపు ఏం చేద్దాం, మిగిలిన శ్లోకాలన్నీ చెప్పుకుందాం. అప్పుడు మనకి ఈ పంచమ దశకం పూర్తవుతుంది. ఫస్ట్ 7 వరకు చెప్పుకుని తర్వాత మిగిలిన కొత్త శ్లోకాలు కూడా చెప్పుకుందాం. 8, 9, 10. 8, 9, 10. 10 ఏమో మళ్ళీ రాగం చేంజ్ అవుతుంది, చిన్నగా ఉన్నాయి. కల్యతాం మన 4వ దశకంలో చదివినట్టు చదవాలి. 9, 10. 8, 9, 10. ఇప్పుడు చెప్పమంటే చెప్పేస్తా. 34 అయిపోయిందిగా. 10:34 అదే మీకు 7, 8:30 అయింది. రేపు చెప్పుకుందామా. రేపు చెప్పుకుందామండి. అన్నీ ఒక్కసారి అయితే మళ్ళీ కన్ఫ్యూజ్. కంటిన్యూ చేద్దాం. ఇది కొంచెం దీన్ని మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేసుకుని వింటే వచ్చేస్తుంది. నేనే కొంచెం చూసుకుంటూ చదివాను. 2-3 సార్లు చదివితే కానీ మనకి బాగా వస్తుంది. ఆల్మోస్ట్ భగవంతుడు చదువుతుంటే ఆనందం, తెలుసుకుంటూ ఉండటమే. అంటే భగవద్గీతలో ఇదంతా వస్తుంది కదండి. ఆయన కర్మ సిద్ధాంతాలన్నీ అలాగే ఉంటుంది. యాక్చువల్లీ మనం మీనింగ్ చాలా తక్కువే తెలుసుకుంటాం కదా. కొన్ని అయితే మనకి బాగా మానవులకి అందుబాటులో ఉంటాయి. కొన్ని ఏంటంటే చదువుకుంటూ వెళ్తే చాలా వరకు కొద్దిగా ఇచ్చారు కదా పుస్తకాల్లో, చదువుకుంటూ వెళ్ళటం.
సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద. మళ్ళీ ఇవి తప్పకుండా రేపు మిగిలినవి చెప్పుకుందామమ్మా. రేపు మనం రేపు చెప్పుకుంటే మళ్ళీ సోమవారం చెప్పుకుంటాం మిగిలినది. నేను 1 నుంచి 5 దశకం పూర్తయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం రివిజన్ గురించి. రేపు ఏంటంటే రేపు 5వ దశకాన్ని మనం పూర్తి చేసుకుని మళ్ళీ 1 నుంచి 7 శ్లోకాలు మీ అందరితో చదివిస్తాం. ఓకేనా? కుదిరితే రేపు చదివిస్తా, లేదంటే నెక్స్ట్ క్లాస్ చదివించుకుందాం, ప్రాక్టీస్ చేసుకుందాం. సరేమా, నమస్తే. కొంచెం ఓకే అండి, నమస్తే. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు.